హాలిడేస్ వస్తే చాలు ఎక్కడ పిక్నిక్ వెళ్దామా లేదంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిందామా అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో. పిల్లలకు కూడా ఇంట్లో వండిన అది బర్గర్ కావచ్చు, పిజ్జా కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పిల్లలకు కూడా ఏం నచ్చదు అంటే ఇంట్లో వండిన వంటకం మాత్రం నచ్చదు. మమ్మీ అది ఆర్డర్ పెట్టుకుందామా, లేకపోతే ఈ రెస్టారెంట్కి వెళ్దామా, ఆ హోటల్కి వెళ్దామా, బిర్యానీ తిందామా. ఎక్కువ శాతం అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలకు ఎడిక్ట్ అయిపోతుంటారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనకు మొదటిగా థాట్ వచ్చేది దాదాపు మనం ఉన్న సిచ్యువేషన్స్లలో జాబర్స్ కావచ్చు, ఈ బిజీ షెడ్యూల్స్లలో వంట వండుకోవడానికి టైం లేక కూడా ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే వెళ్ళి హోటల్స్లలో తినేస్తూ ఉంటారు. అయితే ఈ హోటల్లో విచిత్రం చూడండి. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో ఏం జరిగింది అసలు అంటే రెస్టారెంట్లకు వెళ్ళి తినొద్దా అంటే తింటూ ఉంటాం మనం, కొన్నిసార్లు ఆలోచించాము. ఆకలికి ఆలోచించకుండా చేసే పనులు ఇలా దారితీస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే చికెన్ బిర్యానీలో జెర్రీ రావడం జరిగింది. చనిపోయి జెర్రీ కనపడేసరికి తింటున్న ప్లేట్స్ అన్ని వదిలేసిర్రు అక్కడికక్కడే. ఎందుకు? అంత పెద్ద కోడిని తిన్నాం కదా, ఆ కోడిని తిన్నప్పుడు ఈ జెర్రీ కనపడితే ఏమవుతుంది, అది తీసి పక్కకేసి తినేయొచ్చు కదా. ఎందుకంటే జెర్రీ విష పురుగు కాబట్టి మనం భయపడాల్సిన పరిస్థితి. ఇలా కొన్ని రెస్టారెంట్లలో జిల్ల పురుగులు రావడము అది ఇది చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఇవన్నీ పక్కకు పెట్టేసి అన్ని ప్లేసెస్లలో జరగవు కదా అనుకుంటాం, కానీ ఇవన్నీ జరిగేది కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనే. అయితే అక్కడున్న మేనేజ్మెంట్ని ఈ ఫుడ్ ఎవరైతే ఆర్డర్ చేసి ఈ జెర్రీ కనపడిందో వాళ్ళు ఇలా జరిగింది అని మేనేజ్మెంట్ని పిలిచి చెప్తూ ఉంటే వాళ్ళు చూడండి ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి.